ఒక కప్పు చాయ్ 780 రూపాయలు మాత్రమే. అలాగే ఒక ప్లేట్ పోహా 1512 రూపాయలు మాత్రమే. ఏంటి ఈ ధరలను చూసి షాక్ అయ్యారా? ఇవి మన దేశంలో కాదులే. ఓ బీహారీ వ్యాపారి తన అల్పాహారాలను అమెరికాలో అమ్ముతున్న తీరిది. ఇండియన్ ఫుడ్ కు ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్ అయితే ఉంటుంది. వివిధ దేశాల్లో భారతీయ రెస్టారెంట్లు విరివిగా వెలుస్తూనే ఉంటాయి. ఇక భారతీయ స్ట్రీట్ ఫుడ్స్ ను అమెరికన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీహార్ కు చెందిన ఒక వ్యాపారి సాంప్రదాయ భారతీయ అల్పాహారాలకు తనదైన ప్రత్యేకతను జోడించి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతని పేరు ప్రభాకర్ ప్రసాద్. ఈ వ్యక్తి తనను తాను బీహారీ చాయ్ వాలా అని పిలుచుకుంటాడు. లాస్ ఏంజల్స్ వీధుల్లో టీ పోహాను విపరీతంగా అధిక ధరలకు అమ్ముతూ ఉన్నాడు. ఒక కప్పు టీకి 782 రూపాయలు, అంటే $8.65. ఒక ప్లేట్ పోహా 1512 రూపాయలు, అంటే $16.80. అతని ఉత్పత్తులు, వాటి ప్రత్యేకత, అధిక ధర కారణంగా ఆన్లైన్ లో చాలా చర్చకు దారితీశాయి. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రసాద్ తాను ప్రతిరోజు తన సమయాన్ని ఎలా గడుపుతాడో, తన చుట్టూ ఉన్న సమాజంతో ఎలా మమేకం అవుతాడో, అలాగే ఈ ప్రాంతంలోని ప్రజల్లో తన ఆహారం ఎందుకు అంత ప్రాచుర్యం పొందిందో పోస్ట్ చేస్తాడు. అతను జుట్టు పొడవుగా పెంచి మీసం కలిగి ఉన్న తీరు కారణంగా ప్రజలు అతన్ని లాస్ ఏంజల్స్ జీసస్ క్రైస్ట్ అని పిలుస్తూ ఉన్నారు. బీహార్లోని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా అతను అనర్గళంగా హిందీ మాట్లాడటం ద్వారా, తన వినియోగదారులకు అద్భుతమైన సేవను అందించడం ద్వారా తన బీహారీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతనికి 5,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది. అతని వీడియోలకు వేలాది లైక్లు, కామెంట్లు, షేర్లు వచ్చి పడ్డాయి.